నాతో మాట్లాడటానికి నేను వేచి ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నటువంటి కొన్ని మాటలు, దీనికి దేవుడు ఇచ్చిన టైటిల్ ఏంటంటే, నీవు లోక సంబంధివా లేక పరలోక సంబంధివా. ఇది చాలా వండర్ఫుల్గా దేవుడు నాకు వచనాలు ఇష్టం, వాక్యాలు ఇష్టం స్టార్ట్ చేశాడు. నీవు లోక సంబంధివా లేక పరలోక సంబంధివా. పరలోక సంబంధమైనటువంటి మానవుడు పరలోకముతో సంబంధము కలిగి జీవిస్తాడు. లోక సంబంధము కలిగిన మానవుడు లోక సంబంధంతో కలిసి జీవిస్తాడు. దేవుడు పరలోకాన్ని, భూమిని, ఈ రెండింటిని కూడా దేవుడు సృష్టించాడు. చాలామంది అనుకుంటారు దేవుడు పరలోకంలో ఉన్నాడని, కానీ పరలోకాన్ని కూడా సృష్టించింది దేవుడే. అంటే దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడా? ఆయన పరలోకములో, ఆయన పరలోకాన్ని సృష్టించుకున్నాడు, భూమిని సృష్టించాడు. కానీ దేవుడు పరలోకము కాదు, దానికంటే ఉన్నత స్థలంలో ఉన్నాడు. హల్లెలూయా. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను. చాలు. ఆదియందు దేవుడు భూమి ఆకాశాలని సృజించెను. తెలుగులో ఆకాశాలు అని ఉన్నాయి, కానీ ఇంగ్లీష్లో ఏముందంటే, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ది హెవెన్ అండ్ ది ఎర్త్. ఆదియందు దేవుడు పరలోకమును, భూమిని సృష్టించాడు, ఆకాశములు కాదు. తెలుగులో ట్రాన్స్లేషన్ సరిగ్గా చేయలే. ఈ పరలోకాన్ని, భూమిని సృష్టించిన దేవుడు ఎందుకు మనము పరలోకంతో సంబంధం కలిగి ఉండాలి? అయితే పరలోకాన్ని, భూమిని ఎలా సృష్టించాడంటే ఆయన మాట ద్వారా. చూడండి, మళ్ళీ చదవండి దాన్ని. భూమి నిరాకారముగాను. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అందబడి సృజించెను అనండి. అందబడి భూమిని, అందబడి పరలోకాన్ని, ఆకాశాన్ని, భూమిని, అందబడి పరలోకాన్ని, భూమిని సృజించెను. ఇప్పుడు సృజించిన తర్వాత మళ్ళీ ఏమైపోయిందంట? భూమి నిరాకారంగా మారిపోయిందంట, శూన్యముగాను ఉండెను. ఎలా మారిపోయిందంట అంటే, బిఫోర్ క్రియేషన్ దేవుడు భూమిని, పరలోకాన్ని సృష్టించిన తర్వాత మళ్ళీ భూమి ఏమైపోయింది? నిరాకారముగా, శూన్యముగా మారిపోయింది. ఒకసారి ఆలోచించండి, దేవుడు సృష్టించింది ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకసారి సృష్టించిన తర్వాత మళ్ళీ భూమి ఎందుకు నిరాకారంగా మారిపోయింది? మళ్ళీ భూమి ఎందుకు శూన్యముగా మారిపోయింది? దీన్ని నాశనం చేసినటువంటి నాశనపుత్రుడు సాతానుడు. హల్లెలూయా. అందరం హల్లెలూయా. అయితే పరలోకము, భూమిని సృష్టించిన దేవుడు పరలోకంలో అంట, పరలోకం బాగానే ఉంది. అందరం పరలోకం బాగానే ఉందని చెప్పండి. అందరం పరలోకాన్ని మీరు అర్థం చేసుకోవాలి. పరలోకాన్ని, భూమిని సృష్టించాడు దేవుడు. పరలోకం బాగానే ఉంది, కానీ భూమి నిరాకారముగా, శూన్యముగా మారిపోయింది. సరే, నిరాకారంగా, శూన్యంగా మారిపోయింది, ఇంకా శపించబడలే. ఓన్లీ నిరాకారంగా మారిపోయింది, శూన్యంగా మారిపోయింది. కానీ ఆదాము చేసినటువంటి దేవుడు ఆజ్ఞని అతిక్రమించడం వల్ల, దేవుని యొక్క మాటని మీరటం వల్ల భూమి మాత్రమే శపించబడింది. హల్లెలూయా. హల్లెలూయా. ఇంతకీ పరలోకం ఎలా ఉంది?
పరలోకము స్థిరముగా ఉంది. హల్లెలూయా. పరలోకం ఎలా స్థిరపరచబడింది? ఆయన వాక్యముతో స్థిరపరచబడిందంట. ఆమేన్, ఆమేన్. నేను చెప్పట్లా, లేఖనాలు చెప్తున్నాయి. ఒకసారి రండి, కీర్తన గ్రంథము 119వ అధ్యాయం. కీర్తన గ్రంథము 119వ అధ్యాయం 89వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ఆ. నీ వాక్యము ఆకాశమందు ఆ. నిత్యము నిలకడగానున్నది. మళ్ళీ తప్పు. ఇంగ్లీష్లో ఏముంటుంది తెలుసా? ఫర్ ఎవర్ ఓ లార్డ్ దై వర్డ్ ఈజ్ సెటిల్డ్ ఇన్ హెవెన్. యెహోవా, పరలోకమందు నీ వాక్యము స్థిరముగా ఉన్నది. హల్లెలూయా. మళ్ళీ చదవండి, అక్కడ పరలోకం పెట్టి చదవండి. యెహోవా యెహోవా నీ వాక్యము ఆ. పరలోకమందు ఆ. నిత్యము నిలకడగానున్నది. నిత్యము నిలకడగా ఉందంట. ఆమేన్. అంటే పరలోకంలో వాక్యముతో స్థిరముగా ఉంది, కానీ భూమి మాత్రము నిరాకారముగా శూన్యముగా మారిపోయి శపించబడింది ఆదాము ద్వారా. హల్లెలూయా. అంత హల్లెలూయా. ఇప్పుడు ఈ భూమి తిరిగి కట్టబడాలంటే ఏ మానవుడి ద్వారా అయితే ఈ భూమి శపించబడిందో, ఏ మానవుడి ద్వారా అయితే కరప్షన్ అనేది వచ్చేసిందో, అదే మానవుడి ద్వారా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? భూమిని తిరిగి తన మహిమ స్థానానికి తీసుకురావాలనుకుంటున్నాడు. హల్లెలూయా. అందుకే దేవుడికి నీవు కావాలి. ఏంటి చెప్పండి? ఆమేన్, హల్లెలూయా. అందపండి. నువ్వు లోక సంబంధివా? గట్టి చెప్పాలి. నువ్వు లోక సంబంధివా, పరలోక సంబంధివా? మళ్ళీ చెప్పండి. నువ్వు లోక సంబంధివా, పరలోక సంబంధివా? అయితే ఇక్కడ చూడండి ఒకసారి. ద ఎర్త్ ఈస్ కరప్టెడ్ బికాస్ ఆఫ్ ఆడమ్. ఒక మనిషి అవిధేయత వలన భూమి మొత్తం ఏమైంది? శపించబడింది. ఈరోజు భూమి మీద కరప్షన్ ఉంది, వ్యాధులు ఉన్నాయి, లేమి ఉంది, కష్టాలు ఉన్నాయి. నువ్వు భూమితో, నువ్వు లోకంతో ఎక్కువ స్నేహం చేస్తే లోకంలో ఉన్నవన్నీ కూడా నీలో పనిచేస్తాయి. అయితే యేసుక్రీస్తు వారు అంటున్నాడు, నేను మిమ్మల్ని లోకంలో నుంచి పిలుచుకున్నాను, మీరు లోక సంబంధులు కారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు హల్లెలూయా. నువ్వు లోకంలో ఉన్నావు, కానీ నువ్వు లోక సంబంధి కాదు. నువ్వు లోకంలో జీవిస్తున్నావు, కానీ లోక పద్ధతిలో వెళ్ళటానికి కాదు. నువ్వు లోకంలో జీవిస్తున్నావు, లోకంలో ఉన్న మలిన మొత్తం కూడా నీ జీవితంలో ఉండటానికి కాదు. లోకంలో జీవిస్తూ, పాపుల మధ్య జీవిస్తూ, పరలోకంతో సంబంధం కలిగి భూమిని ఏం చేయాలి? మహిమతో నింపటానికి. హల్లెలూయా. ఒక చిన్న సమస్య వస్తే అదిరిపోతూ ఉంటాం. అన్నం తినపోతే బాధ, సంపాదించబోతే బాధ. దేవుడు కొన్నిసార్లు నేను పస్తులు పెడతాడు కావాలని. ఎందుకు తెలుసా? ఇంకా దేవుళ్ళు నలుగుతావా, లేకపోతే నలగో. 3 పూటలు దొరికిందని నలుగుతావా? దేవుడు గుర్తొస్తాడా? కొన్ని సమస్యలు మన మేలు కోసమే. హల్లెలూయా. అలా ఆయన చెప్పి నీ జీవితం అంతం అయిపోయిందని కాదు. నో. ఎన్ని ప్రెజర్స్ కూడా వెళ్తుంటాం తెలుసా? మాకున్న ప్రెజర్స్ కానీ నీకుంటే ఇప్పుడు అంటావు ఎట్లాగా. ఇటు సంఘానికి సమాధానం చెప్పాలా, ఇటు హాల్కి సమాధానం చెప్పాలా, ఇంట్లో సమాధానం చెప్పాలా, చర్చిని చూసుకోవాలా, మీటింగ్స్ చూసుకోవాలా, ప్రయాణాలు చూసుకోవాలా. నీకంటే డబ్బులు ఖర్చు ఉంటుంది. మళ్ళీ ఇంట్లో ఆహారం చూసుకోవాలా. మీ అందరు మైండ్ సెట్లో ఒక్కొక్కరు ఈయనకేం తక్కువ అని ఒకరు అనుకుంటారు, ఒకరేమో ఈయన కారులో తిరుగుతారని ఒకరు అనుకుంటారు. రకరకాల మనుషుల మధ్యలో ఏం చేయాలా? ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తూ ముందుకెళ్ళాలి. మరి ఎవరిని ద్వేషించకూడదు, అందరినీ ప్రేమించాలా. ఎందుకంటే మనం లోక సంబంధం కాదు. లోకస్తులాగా ద్వేషం పెంచుకొని, కలహం పెంచుకొని, అసూయ పెంచుకొని ఏం చేయాలి? లోకానుసారంగా కొట్లాట్లు పెట్టుకోవడానికి మనము లోక సంబంధులము కాదు. పరలోక సంబంధులు ప్రేమతోనే జయిస్తారు. హల్లెలూయా.
ద లవ్ మస్ట్ లీడ్ యువర్ లైఫ్. అయితే ఈ లోకంలో ఏముంది? ఎందుకు దేవుడు మనల్ని అందపడి ఎందుకు నన్ను ఎంచుకున్నాడు అనండి. గట్టి చెప్పాలి. ఎందుకు నన్ను రక్షించుకున్నాడు? ఎందుకు నన్ను చెప్పండి గట్టి. ఎందుకు నన్ను రక్తమిచ్చి కొనుక్కున్నాడు? అందపడి ఎందుకు నన్ను ఈ లోకంలో పెట్టాడు? ఎందుకంటే లోక పద్ధతిలో జీవించడానికి కాదు, పరలోకాన్ని చూపించడానికి. హల్లెలూయా, ఆమేన్. అందప్పుడు ఆమేన్. నువ్వు లోకంలో ఉన్నావు, పాపుల మధ్య ఉన్నావు, శాపుల మధ్య ఉన్నావు. అవన్నీ నీకు రావటానికి కాదు, నీవు వారిని మహిమతో నింపి దేవుని మార్గంలోకి తీసుకురాగటానికి దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. హల్లెలూయా. ఎందుకు ప్రార్థించాలా? పరలోక సంబంధులు ప్రార్థిస్తారు. ఎందుకు వాక్యం చదవాలా? పరలోక సంబంధులు వాక్యం చదువుతారు. ఎందుకంటే పరలోకం యొక్క గుణాలు తెలుసుకోవాలంటే, దేవుని యొక్క శక్తిని తెలుసుకోవాలంటే లేఖనము ద్వారా దేవుని శక్తి బయలుపరచబడుతుంది, పరలోకం యొక్క శక్తి బయలుపరచబడుతుంది. కాబట్టి నీకు లేఖనాలతో సంబంధం కలిగి ఉండాలి. హల్లెలూయా. పేపర్ చదివితే ఏమొస్తుంది? ఏ పేపర్ తెలుసా? నా సైడ్ చూస్తున్నారు మీరు. వార్తలు చూస్తే ఏమొస్తుంది? వినపట్ల. వార్తలు చూస్తే ఏమొస్తుంది? లోకంలో ఉన్న జ్ఞానమంతా కూడా తెలుసుకుంటారు. ఈయన సీఎం అయ్యాడు, ఓకే, ఈయన పిఎం అయ్యాడు, ఈయన తిట్టాడు, ఈయన సంపదబ్బు కొట్టాడు, ఈయన్ని ఇలా చేశాడు. అంత కరప్షనే. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా టీవీలో వచ్చేదంతా కూడా ఏం తెలుసా? శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్ము. అంటే నేను నాశనం చేసే వార్తలు, నేను భయపెట్టే వార్తలు. అక్కడ యాక్సిడెంట్ జరిగింది, ఇక్కడ ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది. ట్రైన్ ఎక్కుతుంటే నీకు భయం అవుతుంది, నాకు కూడా యాక్సిడెంట్ అవుద్దామో అని. అక్కడ ట్రైన్ యాక్సిడెంట్ అయింది, అందుకే నువ్వు ట్రైన్ ఎక్కువ, ఎక్కడ నువ్వు యాక్సిడెంట్ అవుతావు అని. అందుకే వినటం వల్ల ఏం కలుగుద్ది? విశ్వాసం కలుగుద్ది. లోకంను గూర్చి ఉంటే లోకంలోని మొత్తం నీకు వచ్చేస్తుంది, దేవుని గూర్చి ఉంటే దేవుళ్ళో ఉన్నదంతా నీకు వచ్చేస్తుంది. హల్లెలూయా. అయితే మనం లోక సంబంధులము కాదు. మరి ఈ లోకంలో ఏముంది? ఎందుకు దేవుడు లోకంలోంచి మనల్ని వేరుపరిచాడు? ఈ లోకంలో ఏముంది చూద్దాం ఒకసారి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు చదువుకుందాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం లోకంలో ఏముందో చూద్దాం. జేమ్స్ చాప్టర్ 3 verse 14 to 16. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు. అయితే మీ హృదయములలో సహింపవలని కాని మత్సరమును వివాదమును. చూడండి, మీ హృదయములో సహింపనొల్లనేవి ఉన్నాయంట. ఏంటయ్యి? మత్సరము, వివాదము ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది ప్రకృతి సంబంధమైనది దయ్యముల జ్ఞానము వంటిది అయి ఉన్నది. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండును అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. ఎక్కడైతే మత్సరము వివాదం ఉంటుందో అక్కడ నీచ కార్యాలు ఉంటాయంట. ఒకరి మధ్య ఒక వివాదం ఉంటే ఏమో తెలుసా? మెల్లమెల్ల కుట్టుకుంటారు, తర్వాత రక్తాలు వస్తాయి. వివాదము, అక్కడ వాళ్ళ కుటుంబాలు వస్తారు, వీళ్ళ కుటుంబాలు వస్తారు, ఏమవుద్ది? పెద్ద పంచాయతీ. వివాదం, మత్సరం ఉన్న చోట ప్రతి నీచ కార్యం ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? తాగునోడు తోల్తాడు, తాగునోడు ఎక్కువ మాట్లాడతాడు. తాగకపోతే అసలు ఎంత చక్కగా ఉంటాడు తెలుసా? అలాంటి భక్తిపరుడు లేడు అనుకుంటాం మనం. కానీ తాగితే తోల్తాడు, ఎక్కువ మాట్లాడతాడు. అదే అంటే తాగితే ఏమొస్తుంది? లోకంలో ఉన్న అన్ని జ్ఞాపకం వస్తాయి. రావా? నేను చూడలేదు ఎప్పుడు కూడా. ఇప్పుడు ఆ నోట్లో ఆ యొక్క పాదరసం అది పోసుకుంటే, పాదరసం అనకూడదు దాన్ని, ఆ మత్తు పదార్థాలు పోసుకుంటే అంత మాట్లాడగలిగితే నువ్వు దేవునితో నింపుకొడుతున్న నీవు దేవుని గురించి ఇంకెంత మాట్లాడాలి. హల్లెలూయా. వాడు తాగితే తోల్తాడు, ఎక్కువ మాట్లాడతాడు. నువ్వు దేవుణ్ణి తాగేవనుకో, రోజు కూడా దేవుడి గురించి ఎక్కువ మాట్లాడతావు,
దేవుడితో పాటు నడుస్తావు. హల్లెలూయా. అంటే ఏది నింపుకుంటున్నావు అది ఇంపార్టెంట్. నీలో మత్సరం ఉందనుకో, నీలో పాపం ఉంది, నీలో క్రోధం ఉంది, నీలో అసూయ ఉంది, అది ఏంటో తెలుసా? దెయ్యముల జ్ఞానము. అందరూ చెప్పండి, దెయ్యముల జ్ఞానము. ఏంటి చెప్పండి? దెయ్యముల జ్ఞానము. నువ్వు కోపడతావు నువ్వు ఎక్కువగా, ఎన్ని వాక్యాలున్నా కోపాన్ని తీసివేసుకోవట్లా, అది దెయ్యముల జ్ఞానము. ఇతరుల మీద సాడీలు చెప్తా ఉన్నావు, అది దెయ్యముల జ్ఞానము. ఇతరుల మీద అసూయ పడతా ఉన్నావు, అది దెయ్యముల జ్ఞానము. ఎదుటివాని యొక్క ఆశీర్వాదం చూసి నువ్వు ఏడుస్తూ ఉన్నావు, అవి దెయ్యముల జ్ఞానము. ఈ దెయ్యముల జ్ఞానం కలిగిన వారు ఎవరు తెలుసా? నీచ కార్యాలు చేసేవారు, లోకంతో సంబంధం కలిగిన వారు. హల్లెలూయా. అంత హల్లెలూయా. అయితే మనం లోక సంబంధం కాదు. ఆమేన్. హల్లెలూయా. లోకంలో ఏమని చెప్పండి, లోకంలో ఏమని చెప్పాలా గట్టిగా? లోకంలో ఏమో లేదా? పాపము, ఇంకోటి ఇంకా చెప్పండి బాబోయ్, కష్టం, ఇంకా రోగం, ఇంకా వేదన, ఇంకా బాధ, అసూయ, ఇంకా నువ్వు ఓరక మంచి బట్టలు వేసుకుని రోడ్డు మీద పోతే చాలు నీ గురించి 10 మంది మాట్లాడుకుంటారు. ఎందుకు మాట్లాడుకున్నారో తెలియదు వాళ్ళు. అబ్బో ఏమో బైబిల్ పట్టుకొని పోతుంది, బైబిల్ పట్టుకుంటే ఒక తంట, పట్టుకోపోతే ఒక తంట. పట్టుకున్న తంటే, పట్టుకోపోయిన తంటే. ఈ 2 తంటల బదులు ఏమనుకున్న లోకాన్ని పట్టించుకోకూడదు మీరు. హల్లెలూయా. అన్నప్పుడు ఆమె ప్రార్థన చేస్తే తంట, ప్రార్థన చేయకపోతే కూడా తంటే. ప్రార్థన చేస్తే ఏమో అబ్బో భక్తి పుర్రాలు బయలుదేరిందిరా అంటారు. ప్రార్థన చేయకపోతే ఏమో ప్రార్థన చేయొచ్చు కదక్కా. 2 మాట్లాడేది ఇల్లే. అందుకే వీళ్ళకి దూరంగా ఉండాలి. పక్కన చెప్పండి, దుష్టులకు దూరంగా ఉండాలని చెప్పండి. అన్నప్పుడు నీ విశ్వాసాన్ని చెడగొట్టే వాళ్ళకి ఏం చేయాలా? దూరంగా ఉండాలా. ఆమేన్. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు చూద్దాం. యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం. మీరు లోక సంబంధులైన ఎడల, జాగ్రత్తగా వినండి, మీరు లోక సంబంధులైన ఎడల, లోకము తన వారిని స్నేహించు, లోకమే మిమ్మల్ని స్నేహిస్తుందంట. అయితే మీరు లోక సంబంధులు కారు, మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకము నుండి, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించు, లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. హల్లెలూయా. అందప్పుడు హల్లెలూయా. లోక సంబంధులైతే లోకమే మీతో స్నేహం చేస్తుందంట, మీరు చేయబనిలే. జాగ్రత్తనండి. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత, యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత యేసయ్య పరిశుద్ధుల మధ్యలో ఉన్నాడా, పాపుల మధ్యలో కూర్చున్నాడా? వినబట్ల. ఎందుకు? అమ్మో దుష్టుల ఆలోచన చెప్పు నడువక, పాపుల మార్గం నిలువక, అపహాసకులు కూర్చుండగా ఎక్కడ ఏం చేయాలంట మరి? యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రాలు ధ్యానించేవాడు ధన్యుడు. అయితే ఈయన ఎక్కడ కూర్చున్నాడు? కానీ పాపుల మధ్యలో కూర్చున్న ఆ లోకము ఇతను చెడపలేకపోయింది. ఎందుకో తెలుసా? ఈయన దేవునితో సహవాసం కలిగిన వాడు. హల్లెలూయా. దేవునితో సహవాసం కలిగి ఉంటే నిన్ను పాపుల మధ్యలో దేవుడు పంపిస్తాడు. ఎందుకో తెలుసా? వాళ్ళలాగా మారటానికి కాదు, నీలాగా వాళ్ళని మార్చడానికి. ఆమేన్. హల్లెలూయా. అందుకే అక్కడ అన్నాడు, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. అంతపండి కారు అనండి. అంతపండి నేను లోక సంబంధిని కాదు. చెప్పండి గట్టిగా, నేను లోక సంబంధిని కాదు. అదేంటి మరి? నేను ఉంటుంది భూమి మీదే కదా, ఉన్నావు, రక్షించబడ్డావు, రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. లోకం తాగుద్ది, నువ్వు తాగకూడదు. లోకం బూతులు మాట్లాడుద్ది, నువ్వు మాట్లాడకూడదు. లోకం సినిమా పాటలు పెట్టుద్ది, నువ్వు పెట్టకూడదు. లోక పద్ధతిలో వెళ్ళకూడదు. ఎందుకంటే నువ్వు లోకంలో నుంచి దేవుడు నిన్ను వేరుపరిచాడు. లోకంలో ఉన్నావు ఎందుకు తెలుసా? పరలోకాన్ని చూపించడానికి. హల్లెలూయా. ఆమె అందప్పుడు ఆమె అందపండి లోక సంబంధులు కాదు అనండి.
అందుకే అన్నాడు, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని. నేను పోయిన ఆ రోజు చెప్పా, తాళి కట్టాలంటే ఏం కావాలా? ముహూర్తం కావాలా? చెప్పాను లేదా? ఇల్లు కట్టుకోవాలంటే ఏం కావాలా? ముహూర్తం కావాలా? పాలు పొంగించుకోవాలంటే ఏం కావాలా? చెప్పండి. ఈరోజు మంచి రోజు కాదు. ఈరోజు ఇంట్లోకి పోకూడదు. మనం మంగళవారం పోకూడదు, గురువారం పోకూడదు, శుక్రవారం అస్సలు పోకూడదు. ఎవరు చెప్పారు? ఇవన్నీ మనుషులు పెట్టిన సిద్ధాంతాలు, లోకస్తులు పాటించే సిద్ధాంతాలు. అయితే నువ్వు క్రీస్తును పాటించినప్పుడు నీకు ప్రతిరోజు మంచి రోజే. హల్లెలూయా. అంత హల్లెలూయా. నేను కూడా లోక ఆచారాలు అన్నాడు గట్టిగా. లోక ఆచారాలు. ఎంతమందికి పెళ్ళికి ముందు పసుపు పూసుకుంటారు? నాకు కూడా వద్దురా అంటే చేసినారు. సీరియస్గా అబద్ధం చెప్పకూడదు ఎప్పుడు కూడా, మనం నిజమే ఉండాలి. లోక ఆచారాలు, లోక పద్ధతులు. పెళ్ళైన తర్వాత ఫస్ట్ అడగాలన్న ముహూర్తం. ఈ గడియల్లోనే అమ్మగారు లోపలికి పోవాలే. ఒక తాత పెట్టిన ముహూర్తం. ఇవన్నీ విగ్రహారాధన. క్రైస్తవుని చెడగొడుతున్నటువంటి విగ్రహారాధన. నేను మన మీటింగ్స్లో ఈ వాక్యాలు మాట్లాడుతూ ఉంటే నాతో పాటు వచ్చిన దైవజనులు కూడా సేమ్ మాట్లాడుతున్నారు. ఏదైతే నేను సంఘానికి బోధిస్తూ మీటింగ్స్లో బోధిస్తున్నానో వాళ్ళు తీసుకున్న సబ్జెక్ట్ కూడా అదే. అంటే దేవుడు సంఘానికి ఉన్న తుప్పుని వదలగొడుతున్నాడు. హల్లెలూయా. అందరప్పుడు ఆమేన్. అందప్పుడు ఆమేన్. తూర్పు గుమ్మం ఉండాలా, ఇక్కడ కిచెన్ ఉండాలా, ఇక్కడ బెడ్రూమ్ ఉండాలా, ఇక్కడ నీళ్లు వాడాలా, ఇక్కడ గంగా ఉంటుంది, ఇక్కడ అగ్నిదేవుడు ఉంటాడు, ఇక్కడ వాయుదేవుడు ఉంటాడు, చల్లటి గాలి వస్తుంది. ఇవన్నీ కూడా నక్షత్రాలు, రాసులు చూసేది, లోక సంబంధులు చేసేది. దేవుడు సృష్టించిన సృష్టి ప్రకారం నీ జీవితం లేదు. మళ్ళీ చెప్తున్నా, దేవుడు సృష్టించిన నక్షత్రాల ప్రకారం నీ జీవితం లేదు. దేవుడు సృష్టించినటువంటి ఈ రాసుల ప్రకారం నీ జీవితం లేదు. నీవు లోకంలో ఉన్నటువంటి రాసుల్ని, నక్షత్రాలని ఏలుబడి చేయడానికి సృష్టించబడ్డావు. హల్లెలూయా. పెళ్ళి పెట్టాలంటే ఏం కావాలా? నువ్వు ఏ పుట్టక, ఏ గోత్రం, ఏ నక్షత్రం? పంచాంగం తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెడతారు. నీ పంచాంగం అంతా నేను సృష్టించిన సృష్టికర్త చేతిలో ఉంది. హల్లెలూయా. ఎందుకంటే మిమ్మల్ని లోకంలోంచి నేను ఏర్పరచుకున్నాను. ఐ హావ్ చూసన్ ఫ్రమ్ ద వరల్డ్. లోకంలో ఎందుకు ఏర్పరచుకున్నాను తెలుసా? నా పద్ధతులు, నా శక్తి, నా క్రియలు చూపిస్తారని. కానీ మనం ఏం చేస్తున్నాం? లోకంతో స్నేహం చేస్తున్నాం. లోకంతో స్నేహం చేస్తాం. దేవా నన్ను ఎందుకు ఆశీర్వదించట్లేదు, నన్ను ఎందుకు బ్లెస్ చేయట్లేదయ్యా, నన్ను ఎందుకయ్యా. అప్పుడు అనాలా, నువ్వు మారయ్యా. ఫస్ట్ ఒకరు చెప్పండి, నువ్వు మారమ్మా, నువ్వు మారయ్యా. ఆ బూతులు విడిచిపెట్టు, ఆ త్రాగుడు విడిచిపెట్టు, ఆ చీకటి విడిచిపెట్టు. నువ్వు లోక సంబంధివి కాదు, లోకంలోంచి దేవుడిని నేర్పరచుకున్నాడు. హల్లెలూయా. ఆమేన్. అంతప్పుడు ఆమేన్. చూడండి, ఇంకా కొన్ని విషయాలు చూపిస్తా. యోహాను సువార్త 17వ అధ్యాయం 15 నుంచి 17 వచనాలు చదువుకుందాం. నీవు లోకములో నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించుటలేదు. యేసయ్య ప్రార్థిస్తున్నాడు ఇక్కడ. నువ్వు లోకంలోంచి వారు తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటలేదు. కానీ మనం ఏం ప్రార్థన చేస్తాం? నన్ను తీసుకోపోనాయన, ఈ బాధలు భరించలేను, నన్ను తీసుకోపోనాయన, ఈ కష్టాలు భరించలేను బాబు, నన్ను తీసుకోపోనాయన. యేసయ్య ఏం ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? లోకంలోంచి వీరు తీసుకొని పొమ్మని నేను ప్రార్థించట్లేదు. దుష్టు నుంచి వారిని కాపాడమని ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు చాలామంది బాధలు ఎక్కువైపోతే నన్ను తీసుకుపోయినా, నేను చచ్చిపోతాను, నేను వెళ్ళిపోతాను, ఆయన పారిగెత్తుతాను, ఆయన ఉండను, ఆయన పో అనండి, సావు అనండి. ఎడకపోతా? క్వశ్చన్, వేర్ యు గో, హెవెన్ ఆర్ హెల్? పరలోకానికి వెళ్తావని నిశ్చయత నీకుందా? అసలు ఆత్మహత్య పాపం. అందుప్పుడు ఆత్మహత్య పాపం అనండి. గట్టిగా చెప్పండి బాబు, ఆత్మహత్యే పాపం, దేవునికి అసహ్యమైన కార్యం.
పాపం చేసిన వాడు ఆత్మహత్య చేసుకుంటాడు. యోధా ఇస్కరియోతు పాపం చేశాడు, ఉరేసుకున్నాడు యోధా ఇస్కరియోతు. ఆమేన్, హల్లెలూయా. నేను లోకంలో నుండి వారు తీసుకొని పొమ్మని నేను ప్రార్థించట్లేదు, కానీ దుష్టు నుంచి వారు కాపాడమని ప్రార్థించుతున్నాను. హల్లెలూయా. అంతప్పుడు ఆమేన్. అంతప్పుడు మనమందరము దుష్టు నుంచి కాపాడబడాలని ప్రార్థించాలా? నువ్వు ప్రార్థన చేయవు, నువ్వు వాక్యం చదవు, ఎందుకు వచ్చి నీ కష్టాలు, ఎందుకు వచ్చింది, నాకు అన్నం లేదు, నాకు అది లేదు, నాకు పెళ్లి కావట్లేదు, నాకు గర్భం తెరవట్లేదు. ప్రార్థన చేసావా? వాక్యం చదివావా? నువ్వు పరలోకంతో సంబంధం కలిగి ఉంటే నువ్వు ఫలిస్తావు. హల్లెలూయా. దేవుడు నీ పట్ల ఉద్దేశించిన సంగతులు నెరవేర్చబడతాయి. దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎంతకాలం కాలక్షేపాన్ని చేస్తావు, ఎంతకాలం దేవునికి దూరంగా జీవిస్తావు, ఎంతకాలము ఒక వేషధారి వలె దేవునికి విధేయత లేకుండా విధేచ్ఛపడి జీవిస్తావు, ఎంత దూరం పరిగెడతావో యోనాలకు పరిగెత్తు. బైబిల్లో ఒక మాట ఉంది, దేవుడు అనేక సార్లు హెచ్చరిస్తాడంట, గర్దిస్తాడంట. ఆ గర్దింపునప్పుకు లోబడపోతే హఠాత్తుగా నీ మీదకి ఏమొస్తుందంట? నాశనం వస్తుందంట. చాలామంది అనుకుంటారు దేవుడు కృపామయుడులే, ఏం చేసినా సరిపోద్ది, కానీ కొంచెం కాలం తిందామా, కానీ తాగుదామా, బూతులు కొంచెంసేపు మాట్లాడదాం, కొంచెంసేపు సినిమాలు పాటలు పెట్టుకుందాం, బల్లే ఉన్నాయి, అబ్బా పోయే పోయే సంగనాకపోద్ది జీవితం. సీరియస్గా అందుకంటే పోయారండి. వాడికి పోయింది ఆల్రెడీ, రక్షణ లేదు, ఆత్మ లేదు, ఏమీ లేదు. పోయింది కాబట్టి అనేక అలవాట్లకు బానిసలు అయిపోతున్నారు, డ్రగ్స్కి, వ్యసనాలకి. నువ్వేమో చూసి అబ్బో నువ్వు కూడా అది కూడా పాడతావు, పోయే పోయే అని పాడబడుతూ ఉంటావు, నీకు కూడా పోద్ది. ఆమేన్. అంతప్పుడు హల్లెలూయా. దేవుడు చూసేది నీ పైరూపాన్ని కాదు, నువ్వు ఎంత డబ్బు ఇస్తున్నావు దేవుడికి, ఎంత నమ్మకంగా ఉన్నావు దేవుడికి, ఎంతగా ఆదివారం ప్రార్థనకు వస్తున్నావు లేదా, మా దేవుని పాటలు పాడుతున్నావు లేదా, ఇదిగా దేవుడు చూసేది. దేవుడు చూసేది దేవుడికి నీవు ఎంత దగ్గరగా జీవిస్తున్నావో దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. అంతేపడి నా హృదయం ముఖ్యం అని చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. ఇంకా చూడండి, దుష్టుల నుంచి వారి కాపాడమని ప్రార్థించున్నాను. 16వ వచనం, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కాదు. అదేంటి, నేను లోకంలో ఉంటే యేసయ్య అంటే లోక సంబంధిని కాదు అంటున్నాడు. ఇంకా చూడండి 18వ వచనం, 17వ వచనం, నేను లోక సంబంధిని కానట్టు వారిని లోక సంబంధులు కారు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయి, నీ వాక్యమే సత్యం, నీ వాక్యమే సత్యము. హల్లెలూయా. నువ్వు లోకంలో ఉన్న వాక్యమందు ప్రతిష్ఠ చేయబడాలి. ఈరోజు వాక్యాలు వింటారు కానీ ప్రతిష్ఠ చేసుకోరు. నేను మీటింగ్స్ ముందు ప్రిపేర్ అయిన వాక్యం ఇది. వీళ్ళు సత్యమందు ప్రతిష్ఠ చేసుకోరు, వాక్యము వింటారు, అక్కడికి వెళ్తారు వింటారు, అక్కడ ప్రార్థన చేసుకుంటారు. అయితే వాక్యాన్ని ఆచరణలో నువ్వెంత పెడుతున్నావు అనేది ముఖ్యం. భక్తిలో పెరుగుతున్నావా? వాక్యం వింటున్నావు, భక్తి పెరుగుతుందా, పాపం పెరుగుతుందా? వాక్యం వింటున్నావు, కోపం పెరుగుతుందా, కోపం తగ్గిపోతుందా? వాక్యం వింటున్నావు, పాపం పెరుగుతుందా, లేకపోతే పాపాన్ని విడిచిపెడుతున్నావా? వాక్యం వింటున్నావు, బూతులు మానేసావా, ఇంకా బూతులు మాట్లాడుతున్నావా? అంటే ఒకవేళ నువ్వు బూతులు మాట్లాడుతూ పాపంలో జీవిస్తున్నావంటే నువ్వు ఇంకా వాక్యమందు ప్రతిష్ఠ చేసుకోలే. ఆయన వాక్యమే సత్యము, ఆయన వాక్యమందు నువ్వు ప్రతిష్ఠ చేసుకోవాలి. ప్రతిష్ఠ చేసుకోవడం అంటే తెలుసా? వాక్యానుసారంగా జీవించాలి, లోక పద్ధతులు విడిచిపెట్టాలి, లోక ఆచారం విడిచిపెట్టాలి. ఒక ఆమె చెప్పింది నాకు, ఒక ఆయన చనిపోతే అంట, వాళ్ళ ఇంట్లో ఒకళ్ళు చనిపోతే 6 నెలలు వాళ్ళ ఇంటికి రారంట. ఎన్ని నెలలు? 6 నెలలు. ఈ 6 నెలలు అంట 3 నిద్రలు చేయాలంట. ఎన్ని నిద్రలు? వాళ్ళ ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే
వీళ్ళు 3 నిద్రలు చేయాలంట. ఎన్ని నిద్రలు? వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళి మునగాలంట? సముద్రంలోకి వెళ్ళి మునగాలంట. ఒకసారి బాప్తిజం తీసుకున్నావు, మళ్ళీ బాప్తిజం తీసుకుంటావా? ఇవన్నీ ఎవరు పెట్టిన ఆచారాలు? ప్రతి ఆచారానికి ఒక దేవత ఉన్నాడు, తెలుసా మీకు అది? ప్రతి ఆచారానికి ఒక దేవుడు ఉన్నాడు, తెలుసా మీకు అది? ఏదో లోకం వెళ్ళిపోతున్నావు, కానీ నువ్వు లోకమందు ప్రతిష్ఠ చేయబడ్డావా? వాక్యమందు ప్రతిష్ఠ చేయబడ్డావా? వాక్యమే సత్యము, వాక్యమందు నిన్ను ప్రతిష్ఠ చేసుకో. రెండో రోజు, ఫస్ట్ రోజు ఈ వాక్యం చెప్తే కొంతమంది విన్నారు. రెండో రోజు ఇంకో దైవజనుడు కూడా అదే వాక్యం చెప్తా ఉంటే, మూడో రోజు కొంతమందికి సురుకులు తగిలినాయి. మూడో రోజు చాలా మతాలు రాలా, బయట వాళ్ళు వచ్చారు. ఆయన వాక్యం సత్యం, ఆయన వాక్యంలో ప్రతిష్ఠ చేసుకో, ఆచారాలు కాదు, పద్ధతులు కాదు. ఓయమ్మ, కొంతమందికి తుమ్మినా బయటికి పోరు. పక్కన చెప్పండి, తుమ్ము హచ్చి అనగా ఆగు ఎలబక ఎలబక బయటికి వెళ్ళ, తుమ్మింది కాసేపు ఆగు, 15 నిమిషాలు ఆగు. ఈ 15 నిమిషాలు ఏం జరుగుద్ది? పక్కన చెప్పండి, ఏం జరుగుద్ది అనండి. తుమ్మింది, సరే, ఆమె తుమ్ము వచ్చింది కాబట్టి తుమ్మింది. ఈ 15 నిమిషాలు కూర్చోమంటారు, ఏం జరుగుద్ది? ఏం జరగదు. అది నీ నమ్మకం, అది నీ నమ్మకం అని చెప్పండి. పిల్లి ఎదురొచ్చింది, నల్ల పిల్లి. ఏం పిల్లి చెప్పండి బాబోయ్? ఏ పిల్లి? అందుకని నల్ల పిల్లి. బయటికి వెళ్తున్నావు గబగబ రెడీ అయ్యి, నల్ల పిల్ల ఎదురొచ్చింది. ఒక అరగంట సేపు కూర్చుంటావు, ఏమవుద్ది? ఈ అరగంటలో ఇంకోసారి ఇంకో రెండు నల్ల పిల్లలు వచ్చినానికి ఏం చేస్తా? ఇంకొక అరగంట ఆగాల. ఈ పిల్లిని సృష్టించింది ఎవరో? వినపట్ల. ఈ పిల్లిని సృష్టించింది ఎవరో? నల్ల పిల్లిని సృష్టించింది ఎవరో? వినపట్ల, గట్టి చెప్పండి. తెల్ల పుల్లిని సృష్టించింది ఎవరో? దేవుడే. అంటే ఈ పిల్లి దేవుడు సృష్టిస్తే ఇప్పుడు దేవుడితో ఉన్నాడా లేదా? పిల్లి అడ్డొత్తే ఏంది, తుమ్మితే ఏంది? పక్కన చెప్పండి, పిల్లి అడ్డొత్తే ఏమొద్ది అనండి, ఏం కాదు. ఇంకో ఆచారాలు ఉన్నాయి. భర్త చచ్చిపోయిన వాళ్ళు అడ్డు ఎదురొస్తే కూడా వెళ్ళరు బయటికి. అబ్బా, బొట్లే నామని చూస్తే నేను బాగున్నాను బయటికి. ఆచారాలు. మనిషే. అందుకే ఇక్కడ చెప్తున్నాడు చూడండి ఒకసారి, ఇంకా చదవమ్మా, 18 వచనం, 17, 18. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము, నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వారిని లోకములోకి పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకుని, మన కోసం యేసయ్య ప్రతిష్ఠ చేసుకున్నాడంట. హల్లెలూయా, ఆమేన్. అందప్పుడు ఆమేన్. అందప్పుడు ఎందుకు ప్రార్థించాలా? అందరూ చెప్పండి, ఎందుకు ప్రార్థించాలా? గట్టి చెప్పాలా, ఎందుకు ప్రార్థించాలా? ఎందుకు వాక్యం చదవాలా? ఎందుకు ఆరాధించాలా? ఈ 3 యొక్క రహస్యాలు మీరు తెలుసుకుంటే మీరు ధన్యులు. ప్రతిరోజు మన ప్రాణ ఆత్మ దేహాలకి రిపేర్ కావాలా? ప్రతిరోజు రిపేర్ కావాలా? హృదయం చాలా చెడ్డది, మైండ్ చాలా చెడ్డది, సోల్ చాలా చెడ్డది. ఈ 3టికి ప్రతిరోజు రిపేర్ కావాలి. అందుకే యేసుక్రీస్తు వారు ఒక మాట మాట్లాడుతున్నారు, చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం. ఎంతమంది మేము చాలా సంవత్సరాల నుంచి క్రైస్తవులు అని చెప్తున్నా? చేతులు పైకెత్తండి. చెప్పట్లేదు బాబోయ్, మేము చాలా సంవత్సరాల నుంచి క్రైస్తవులు అన్నవారు చేతులు పైకెత్తండి, పైకి. ఓకే. అయితే మీరు ఎలాగ దేవుణ్ణి మీరు చాలా సంవత్సరాల నుంచి క్రైస్తవులు కదా, ఫస్ట్ నిబంధన, ఫస్ట్ కమాండ్మెంట్ ఏంది? దేవుడిచ్చిన ఫస్ట్ ఆజ్ఞ. కొత్త నిబంధనలో దేవుడిచ్చిన ఫస్ట్ ఆజ్ఞ ఏంటి? ఎంత బాగా నేర్చుకున్నారు మీరు. 10 ఆజ్ఞలు గుర్తులేవు, ఈ ఆజ్ఞ అసలే గుర్తులేదు. దేవుడు 2 ఆజ్ఞలు ఇచ్చాడు కొత్త నిబంధనలో. ఫస్ట్ ఆజ్ఞ చూద్దాం ఏంటో, క్రైస్తవులు పాటించాల్సిన ఫస్ట్ ఆజ్ఞ. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం.
అందుకు యేసుక్రీస్తు వారు నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపాలి. ఇది ముఖ్యమైనది మొదటిదైన ఆజ్ఞ. హల్లెలూయా. అంటే నీ పూర్ణ హృదయముతో, గట్టి చెప్పాలా, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువుని ప్రేమించాలి. చెప్పండి, ప్రేమిస్తున్నావా? ఫస్ట్ ఆజ్ఞ పాటించకపోతే దీవెనలు ఎట్ట వస్తాయి? ఆరాధించండి రా బాబు అంటే కళ్ళు తెరుచుకుంటూ చూస్తూ ఉంటారు, ఏదో బొమ్మలు చూసినట్టు. పాటలు పాడంటే, చప్పలు కొట్టడంటే కాసేపు కొడతారు, మళ్ళీ చప్పగైపోతారు. అయితే నీ పూర్ణ హృదయము, నీ పూర్ణ మనసు, నీ పూర్ణ ఆత్మతో, ఆత్మ అంటే సోల్, ఎవరు స్తుతించాలి, ఎవరు ప్రేమించాలి? నీ దేవుడైన ప్రభువుని ప్రేమించాలి. హల్లెలూయా. క్వశ్చన్ మార్క్, ప్రేమిస్తున్నామా? హృదయాలు ఏముంటాయి తెలుసా? సహింపనొల్లని ఉంటాయి. హృదయాలు ఏముంటాయి తెలుసా? పాపము, శాపము అన్నీ ఇక్కడే ఉంటాయి. దీనికి రిపేర్ జరగాల. అందుకే యేసుక్రీస్తు వారు అన్నాడు, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువుని ప్రేమించాలా. నీ దేవుడైన ప్రభువుని ప్రేమించాలంటే నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ సత్యముతో దేవుని స్తుతించే వ్యక్తిగా ఉండాలా, ప్రార్థించే వ్యక్తిగా ఉండాలా, ఆరాధించే వ్యక్తిగా ఉండాలా, వాక్యం చదివే వ్యక్తిగా ఉండాలా. చూడండి, మనం సినిమాకి వెళ్ళాలనుకుంటే తొందరగా వెళ్తాం, స్కూల్కి వెళ్ళాలంటే తొందరగా వెళ్తాం, ఉద్యోగానికి వెళ్ళాలంటే తొందరగా వెళ్తాం, కాలేజీకి వెళ్ళాలంటే తొందరగా వెళ్తాం, ఎక్కడైనా డబ్బులు ఇస్తున్నారంటే తొందరగా వెళ్తాం, అన్నిటికీ తొందరగా వెళ్తాం. కానీ ఒక్కదానికి మాత్రం లేటుగా వస్తాం. దేనికో చెప్పండి? ఎందుకని? ఎవ్వరు ఏమనరు. నువ్వు ఏ సమయంకి ఎలా వస్తున్నావో, ఎంత భక్తి చేస్తున్నావో పరలోకమందు గ్రంథంలో నీ గురించి రాయబడుతుంది. నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ హృదయంతో నీ దేవుడైన ప్రభుని ఏం చేయాలంట? ప్రేమించాలంటే, ఆయన్ని ప్రేమించాలంటే నీ జీవితంలో మొట్టమొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఈ హృదయం ఎంత డేంజరస్ అంటే, అందుకే సొలొమోను అంటాడు, నీ హృదయాన్ని కాపాడుకో. చూడండి ఒకసారి సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే డబ్బు కంటే, బంగారం కంటే, వెండి కంటే, అన్నిటికంటే ముఖ్యమైనది, రాజుల కంటే ముఖ్యమైనది నీ హృదయము. భద్రముగా కాపాడుకో. ఒకరు చెప్పండి, హృదయాన్ని భద్రముగా కాపాడుకో. ఎట్లా కాపాడుకోవాలి? భద్రముగా ఎలా కాపాడుకోవాలి? నీ వల్ల కాదు. అయితే ఈ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలంటే ఈ హృదయంలో వాక్యం ఉండాలి. ఆ వాక్యం నిన్ను భద్రముగా కాపాడుద్ది. హల్లెలూయా. అందరూ హల్లెలూయా. నీ హృదయంలోంచి జీవధారలు బయలుదేరాలంటే అన్నిటికంటే ముఖ్యమైనది నీ హృదయం. కాబట్టి నీ హృదయాన్ని భద్రముగా కాపాడుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఇంకోటి తెలుసా, చాలామంది చర్చికి రాకుండా కూడా డబ్బులు సంపాదిస్తుంటారు. డబ్బులు వచ్చిందాక నాకు ఉద్యోగం ఇవ్వాలి ఏసయ్యా, ఉద్యోగం రాగానే నీ సన్నిధిలో ఉంటా ఏసయ్యా, డబ్బు రాగానే నీ సన్నిధిలో ఉంటాను ఏసయ్యా అంటారు. కానీ ఆదివారం ఉద్యోగం పెట్టినా కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ప్రార్థన చేయాలి, ముందుగానే ప్రిపేర్ అవ్వాలి. ఆదివారం నాకు ఏ ఆటంకాలు రాకూడదు ప్రభా, ఆదివారం నాకు ఏ ఆటంకం రావడానికి వీలేదు, నేను నీ సన్నిధికి వెళ్ళాలి ప్రభా. ఎందుకు తెలుసా? నీ హృదయము, డబ్బు అయితే ఎక్కడ ఉంటుంది అక్కడ నీ హృదయం ఉంటుందంట.
మళ్ళీ చెప్తున్నా, నీ బీరువాలో ₹1,00,000 పెట్టొచ్చావు. నీ బీరువాలో ఎంత ఉంది? గట్టిగా ఎంత ఉంది? ఇప్పుడు నీ హృదయం ఎక్కడ ఉంటుంది? రాక రాక నీకు ₹1,00,000 వచ్చింది. అన్నప్పుడు రాక రాక నీకు ₹1,00,000 వచ్చింది. ఇప్పుడు నీ హృదయం ఎక్కడ ఉంటుంది? మీ ఆవిడని 3 సార్లు అడుగు, మీ ఆవిడని ఒక 16 సార్లు అడుగుతావు, తాళం వేసావే, లోపల పెట్టావా, భద్రంగానే ఉందా, అయినా ఫోన్ చేయ ఒకసారి, ఎవరో ఇంట్లో ఉంటే, అమ్మ తాళం వేసావు చూడు, ఎందుకు లోపల ఎంత ఉంది, లోపల ఎంత విలువైనది ఉన్నదో నీకు మాత్రం తెలుసు. నీ హృదయం కూడా ఎక్కడుంది? దాని చుట్టే తిరుగుతూ ఉంటుంది. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. మత్తయి సువార్త, నీ ధనం ఎక్కడ నుండునో, నీ ధనము ఎక్కడ ఉండును, అక్కడనే నీ హృదయమును ఉండును. అక్కడనే నీ హృదయం ఉండును. హల్లెలూయా. అందరూ నీ ధనం ఎక్కడుందో అక్కడే నీ హృదయం ఉంటుంది. ఎవరికైతే ధనం ఎక్కడుందో హృదయం ఉంటుందో వాళ్ళు ఇవ్వలేరు, దేవుడికి అస్సలు ఇవ్వలేరు. వాళ్ళ ఖర్చులు పెట్టుకుంటారు, వాళ్ళ పెళ్ళిళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళ బర్త్డే ఫంక్షన్ చేసుకుంటారు, కానీ దేవునికి ఇవ్వాలంటే అస్సలు రాదు. ఏం తెలుసా? వాళ్ళ హృదయం డబ్బు మీద ఉంది కాబట్టి. ఆమె వాళ్ళు కరెంటు బిల్లు కట్టుకుంటారు, వాళ్ళు ఇంటి బిల్లు కట్టుకుంటారు, స్కూల్ ఫీజులు కట్టుకుంటారు, అన్నీ అయిపోయినాయి పాత్ర గారు, మా దగ్గర లేవు పాత్ర గారు. వాళ్ళ హృదయం ఎక్కడుంది? డబ్బును ఎక్కువ ప్రేమించే వాళ్ళు దేవుణ్ణి సంతోషపెట్టలేరు. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు వాళ్ళ వెనకాల డబ్బు వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ఆమేన్. అంతబట్టి దేవుణ్ణి ప్రేమించేవారు, అంతబట్టి దేవుని మీద ఆనుకునేవాళ్ళు అసలు దేన్ని కాతిరిచే, దేన్ని లెక్క చేయరు కూడా. ఈ వారం మా అకౌంట్ ఖాళీ అయిపోయింది ప్రభు అంటే, నెక్స్ట్ వారం కల్లా దేవుడు ఎంత కొంత నింపుతూ ఉంటాడు, మళ్ళీ అది ఖాళీ అయిపోద్ది. ఎప్పుడు మా అకౌంట్లో నెల ఉండదు. అంత మినిస్ట్రీకే, అంత పరిచర్యకే, డబ్బు లేదు. డబ్బులు ఇచ్చే దేవుడి మీద ఉంది మా హృదయం. హల్లెలూయా. ఆయన బ్లెస్ చేయాలంటే ఆమేన్. అంతప్పుడు ఆమేన్. అయితే ఈ హృదయము డబ్బు ఎక్కడుంటే అక్కడ ఏముంటుంది? హృదయం. అందుకే మన హృదయం కూడా ఎలా కొట్టుకుంటుంది? లవ్ డబ్బు. తెలీదా మీకు శబ్దం? వాళ్ళు లబ్ డబ్బు అంటారు, కానీ లబ్ డబ్బు కాదు అది, లవ్వు డబ్బు. ప్రేమ కావాలా, డబ్బు కావాలా? అందుకే నీకుండే లబ్బు డబ్బు, లబ్బు డబ్బు, లవ్వు డబ్బు, లవ్వు ఫస్ట్ కొంచెం ఫాస్ట్ కొట్టుకుందనుకో, అప్పుడు క్లియర్ కనపడుద్ది. లవ్ 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 లవ్, డబ్బు 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 అని. హల్లెలూయా. అందం హల్లెలూయా. ఎవరో దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించలేరు తెలుసా? లోకంతో ఎవరైతే ఎక్కువ నింపబడతారో వాళ్ళు దేవుని ప్రేమించలేరు. వాళ్ళకి దేవుని యొక్క కార్యాలు కూడా దూరంగా ఉన్నట్టుంటాయి అంట. ఆయన చూడండి, కొత్త నిబంధనలో ఈ సంఘస్థులు ఎవరైతే అపోస్తులు చేసినటువంటి మొట్టమొదటి పని తెలుసా? వీళ్ళు మానకుండా దేవుని సన్నిధిలో కూడుతూ ఉన్నారంట. మానకుండా దేవుని సన్నిధికి రావాలి, మానకుండా ప్రార్థించాలి, మానకుండా వాక్యం చదవాలి. అప్పుడు నీ హృదయము దేవుని మీద ఆనుకున్నట్టు. హల్లెలూయా. అంటే దేవుడికి నీకు హృదయం ఎలా ఉంది? దూరముగా ఉంది. నీ హృదయంలో ఏమొస్తాయి తెలుసా? నీ హృదయము ఎందుకు ప్రతిరోజు రిపేర్ చేసుకోవాలంటే, నీ హృదయము ఎందుకు వాక్యంతో ప్రతిరోజు నింపబడాలంటే, నీ హృదయంలోంచి చాలా వస్తాయి. అవేంటో చూపిస్తా మీకు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త. దురాలోచనలు, నరహత్య, వ్యభిచారము, వేశ్యాగమనములు, దొంగతనము, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండి వచ్చును. ఎక్కడి నుంచి వస్తాయి? అన్నప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి? సో హృదయము ఇవన్నీ నీలోంచి రాకూడదంటే ఫస్ట్ నీ హృదయంలో దేవుడు ఉండాలి. రెండోది, నీ హృదయానికి ప్రతిరోజు ఉదక స్నానం చేయాల. అందుకే అన్నాడు మత్తయి సువార్తలో, నీ పూర్ణ హృదయముతో,
నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాని ప్రేమించాలి. హల్లెలూయా. నీ పూర్ణ హృదయంతో ప్రేమించాలంటే నీ హృదయాన్ని ప్రతిరోజు వాక్యంతో రిపేర్ చేసుకుంటే సహింపనొల్లని కానీ మత్సరము, క్రోధము, వ్యభిచారము, విమతములు ఇవన్నీ కూడా మాయమైపోతాయి. వాక్యంతో నీ హృదయాన్ని ఉదక స్థానం చేసుకోవాలి. లేకపోతే నీ హృదయాన్ని ఆపలేవు, లేకపోతే నీ హృదయాన్ని కంట్రోల్ చేయలేవు. అప్పటికప్పుడే కోపం వచ్చేస్తుంది, తప్ప బాధేస్తావు. మళ్ళీ సారీ ఎందుకు కొట్టాను తెలియదు నాకు. సాతానుడు, బూతులు మాట్లాడతావు. మళ్ళీ చూడటానికి ఎంత భక్తి పరురాలు ఉంటావో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, మేము వాక్యం చదువుతాం, మేము మందిరానికి వెళ్తాం, కానీ నోరు కంట్రోల్ చేసుకోలేవు నువ్వు. ఒకరు చెప్పండి, నోరు కంట్రోల్ చేసుకో అని చెప్పండి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఊరే నాకు తెలియకుండా ఈ కోపం ఎక్కడి నుంచి వస్తుంది అబ్బా, నాకు తెలియకుండా ఈ బూతులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అబ్బా. రోజు పాటలు పాడతా, రోజు ప్రార్థన చేస్తా, నాకు తెలియకుండా ఇవన్నీ నాలో నుంచి ఎలా వస్తున్నాయి అంటే నీ హృదయానికి ఇంకా ఎక్కువ రిపేర్ కావాలా. ఒక ఆయన, పాస్టర్ గారు ప్రతి ఆదివారం మందిరికి వెళ్తా కానీ రోడ్డు మీద ఆ దుకాణం దాడుతా పోతుంటే నా గుండె లాగేస్తుంది పాస్టర్ గారు. ఏంటి ఆ దుకాణం? త్రాగే దుకాణం, మద్య పానీయం. పాస్టర్ గారు నేను వెళ్తున్నప్పుడు పాన్ డబ్బా నన్ను లాగేస్తా పాస్టర్ గారు. ఏం వేసుకోవాలా? నోట్లో వేసుకోపోతే ఉండలేని పాస్టర్ గారు, నోట్లో నవలపోతే ఉండలేని పాస్టర్ గారు, నోట్లో తాగపోతే ఉండలేని పాస్టర్ గారు. ఇవన్నీ నీ శరీరాన్ని చెడిపే, నీ దేవాలయము, దేవుడు ఏర్పరచుకున్న దేవాలయాన్ని చెడుపుతున్నావు అనేక అలవాట్లతో. ఈ యొక్క మధ్యాహ్నం సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నువ్వు కూడా పరిశుద్ధంగా ఉండాలా. సహింపనొల్లనేవి నీకు తెలుసా? తెలియకుండానే కొన్ని పనులు చేస్తూ ఉంటావు. గమనించారు ఎప్పుడైనా? తెలియకుండానే కోపం వచ్చినప్పుడు వస్తాయి బూతులు. అమ్మ, అప్పుడు దాకా అసలు బూతులు రావు, తెలియకుండానే వచ్చేస్తాయి నోట్లోంచి. ఆమంటుంది ఏమో క్రైస్తవురాలేనా అన్నట్టు చూస్తుంటారు అందరూ. ఒక ఆమె ఉంది, ఆ పేరు చెప్పనులే, ఇక్కడ కాదు, వేరే పల్లెటూరులో. పాట పాడుద్ది. ఆదివారం మందిరికి వచ్చినప్పుడు, అయ్యా ఆదివారం మందిరికి వచ్చినప్పుడల్లా పాట పాడుతుంది. ఏం పాట తెలుసా? ఒకే పాట, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము. నేను ఎందుకు రక్తం గురించి పాడుతో నాకు అర్థం కాలే. ఎందుకు ప్రతి ఆదివారం రక్తం గురించి పాడుతో నాకు అర్థం కాలే. ఏంద్ర ఏమో రక్తం గురించి పాడుతుందని చెప్పి ఏమైనా అధ్యయనం చేయడం స్టార్ట్ చేశా. కోపం వస్తే అవి బూతులు కాదు, చెవులట్టు మూసుకుంటారు అందరూ పక్కన వాళ్ళు. ఓహో, అందుకు యేసు రక్తం గురించి పాడుతుందా? ఏం చేయాలా? ప్రతి పాపాన్ని కడుగై. నేను మాత్రం బూతులు మాన్ను. ప్రతి పాపాన్ని కడుగై, నేను ఈ బుద్ధిని మార్చుకోను. ప్రతి పాపాన్ని కడుగై, నేను మాత్రం ఈ తప్పు చేయకుండా ఉండను. అంటే దేవుడు కడిగేస్తాడు, క్షమిస్తాడు. అయితే వాక్యం వినే కొద్ది నీ బుద్ధి మారాలా, నీ ప్రవర్తన మారాలి. ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చి నీ ప్రవర్తన ఇంకా మారలేదా? ఎన్ని సంవత్సరాలు బాప్టిజం తీసుకొని నీ బూతులు మారలేదా? అంటే వాక్యంలో పని చేయట్లే, వాక్యం అందు నిన్ను ప్రతిష్ఠ చేసుకోలే. అదప్పుడు ఎంతకాలం అనండి, గడ్డప్పుడు ఎంతకాలం, ఇంకా ఎంతకాలం కాలక్షేపం చేస్తున్నావు? దేవుడు లైట్ తీసుకోకూడదు మనకు కొన్నిసార్లు, తెలుసా? దేవుడిని సీరియస్గా తీసుకోవాలి. అందుకే చూడండి, ఈ వాక్యం ఎందుకు, ఈ వాక్యం హృదయంలో ఏం చేస్తా చూద్దాం. ఈ వాక్యము మనం తీసుకుంటే మన హృదయానికి ఎలాంటి రిపేర్ జరుగుతుందో చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై, దేవుని వాక్యము సజీవమై, బలము గలదై, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే. అందరూ చెప్పండి, సజీవమై, బలము గలదై. ఏంటిది?
దేవుని వాక్యము. మరి ఎంత వాక్యం అంటున్నావు కదా, నీలో పని చేయట్లేదంటే బలం పని చేస్తుందా, పని చేయట్లేదా? నువ్వు మళ్ళీ మళ్ళీ పాపం చేస్తున్నావు, మళ్ళీ మళ్ళీ నీ ప్రవర్తన మార్చుకోవట్లే. కొంతమంది, చాలామంది చూసా, మీరు కాదు, ఆయన మందిరంకి వచ్చి మొబైల్లో చాటింగ్ చేస్తుంటారు, ఆయన మందిరంకి వచ్చి మొబైల్లో యూట్యూబ్ చూస్తుంటారు, ఆయన మందిరంకి వచ్చి మొత్తం కూడా ఇదే. వీళ్ళు వాక్యం మీద ప్రతిష్ఠ చేసుకోలే, వీళ్ళు లోకంలో ప్రతిష్ఠ చేసుకున్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్స్ ఎక్కువైపోయినాయి. ప్రతి సేట్లో, ప్రతి చేతిలో, బస్సు ఎక్కితే ప్రతి చేతులు ఇంతే. పక్కన పిల్లవాడు పాలు తాగడం లేదో కూడా తెలీదు. మీరు చాలా మంచోళ్ళు, మీరు కాదు, మీరు అస్సలు సెల్ ముట్టుకోరు, సెల్ చూడరు, సెల్ వెండ్రు. ఇది ఎప్పుడు చేయాలో అప్పుడు చేయాలా, ఇక్కడ ఏం చేయాలో అది చేయాలా. హల్లెలూయా. అందరూ హల్లెలూయా. కొంతమంది మంచిగా వెనక్కి కూర్చుంటారు, మంచిగా వాట్సాప్ ఓపెన్ చేసి, హలో హౌ ఆర్ యు, మంచిగా తిన్నావా, తెల్లారిందా, పడుకున్నావా, లేచావా, చాటింగ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, నీ ప్రతి ప్రవర్తన ఆయన చూస్తున్నాడు. ఈ సీయింగ్ యువర్ క్యారెక్టర్. దేవుడికి కావాల్సింది నీ పైరూపం కాదు, దేవుడికి కావాల్సింది నువ్వు ఎంత బాగా పాడతావు కాదు, నీ హృదయం దూరంగా ఉండి నువ్వు ఏది చేసినా అది దేవుని దృష్టిలో లేదు. పాస్టర్ గారు, నేను వాక్యం ఏం చూస్తాను పాస్టర్ గారు. ఏం చూస్తుందంట, ఏం చూస్తుందంట? మనుషులు చూసేటప్పుడు వాక్యం, మనుషులు ఉన్నప్పుడు ఇట్లా అనేస్తావు, సింపుల్గా అనేసి ఏమవుతావు. అయితే ఈ వాక్యం బలము గలదై, చూడండి, బలము గలదై, దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గముకైనను వాడిగా ఉండి ప్రాణ ఆత్మ కీళ్లను మూలుగలను విభజించు మటుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను పరిశోధిస్తుందంట. హల్లెలూయా. ఆలోచన, మూలుగు, ఎముకలు, హృదయము, ఆలోచనలు, తలంపులు అన్నిటిని ఏం చేస్తా అంటే ఈ వాక్యము శోధిస్తుందంట. ఇది వాక్యం వెళ్ళే కొద్దీ చెడుతనం బయటికి వెళ్ళిపోతుందంట, వాక్యం వెళ్ళే కొద్దీ తాగాలని ఆలోచన బయటికి వెళ్ళిపోతుందంట, వాక్యం వెళ్ళే కొద్దీ బూతులు మాట్లాడే ఆలోచన బయటికి వెళ్ళిపోతుందంట, వాక్యం వెళ్ళే కొద్దీ భక్తి పెరిగే కొద్దీ లోక అలవాట్లు దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయి. అయితే ఇవన్నీ దూరంగా వెళ్ళాలంటే వాక్యముతో నింపుకునే వ్యక్తిగా నీవు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. సో ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ రిపేర్ యువర్ హార్ట్. అందుకే ప్రతిరోజు ఆయన వాక్యంతో నీకు సంబంధం కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అందరం హల్లెలూయా. ఎందుకు దేవుడు ఆయన నా పూర్ణ హృదయముతో అన్నాడు తెలుసా? ఈ పూర్ణ హృదయము ఎప్పుడైతే వాక్యం మీద ఆనుకుంటుందో అప్పుడు దేవుణ్ణి ప్రేమించగలుగుతావు, అప్పుడు మొదటి నిబంధన ఫుల్ఫిల్ చేస్తావు. రెండోది ఇంకా చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన కుమారుడయ్యుండియు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. Matthew chapter 5 verse 8. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయాన్ని శుద్ధిగా పెట్టుకుంటే దేవుని చూస్తావంట నువ్వు. హల్లెలూయా. అందరపండి, నా హృదయాన్ని శుద్ధిగా ఉంచుకుంటే, పవిత్రంగా ఉంచుకుంటే నా దేవుణ్ణి చూస్తా నేను. హల్లెలూయా. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ఇప్పుడు చెప్పండి, హృదయానికి రిపేర్ అవ్వాలంటే హృదయానికి ఏం కావాలా? గట్టిగా చెప్పాలా, గట్టిగా చెప్పాలా. కొంతమంది చెప్తున్నారు, మిగతా వాళ్ళు చెప్పట్లా. ఏం కావాలా? నీ పూర్ణ హృదయంతో నీ దేవుణ్ణి ప్రేమించాలంటే ఏం కావాలా? వాక్యము కావాలా? వాక్యం మీద నీ హృదయము ఆనుకొని ఉండాలా. రెండోది ఏం చెప్పాడు? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో. అందప్పుడు ఆత్మతో అనండి, అందప్పుడు ఆత్మతో అనండి. 1 యోహానుకి వెళ్ళండి. 3 యోహాను 3వ యోహాను
1వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. 3 యోహాను. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. ఫస్ట్ నీ హృదయాన్ని రిపేర్ చేయాలంటే వాక్యం కావాలా? నీ ఆత్మకు రిపేర్ కావాలంటే ప్రతిరోజు దైవ సన్నిధి కలిగి దేవుని ఆత్మ కలిగి నువ్వు వర్ధిల్లుతా ఉంటే నువ్వు అన్ని విషయాలు వర్ధిల్లుతావు. హల్లెలూయా. అంటే ప్రార్థనలో వర్ధిల్లాలా, వాక్యంలో వర్ధిల్లాలా, మందిరికి వచ్చే దాంట్లో వర్ధిల్లాలా, ఎక్కడ మందిరం ఎక్కడ ప్రార్థన పెడితే అక్కడికి వెళ్ళే వ్యక్తిగా వర్ధిల్లాలా, వాక్యం వినే వ్యక్తిగా ఉండాలా. ఎంతగా నీ సోల్ వర్ధిల్లుద్దో అప్పుడు అన్ని విషయాలు వర్ధిల్లుతావు. అప్పుడు నీ దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టు. 3వది మనస్సు. 3వది ఏంటిది? అంతపడి నా పూర్ణ హృదయముతో, గట్టిగా అందరు చెప్పాలా, నా పూర్ణ హృదయముతో. వెనకాల చెప్పాలా, నా పూర్ణ హృదయముతో. వినపట్ల నాకు స్వరాలు ఉన్నాయా? అందరు హల్లి అనండి. ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. అంత బాగా వినపడాలా. నిద్రమత్తులు కూడా బావాలి మీలో. చెప్పండి, నా పూర్ణ హృదయముతో, నా పూర్ణ మనసుతో, నా పూర్ణ ఆత్మతో నా దేవుడైన యెహోవాని ప్రేమించాలి. ఇది మొదటి ఆజ్ఞ. ఏ ఆజ్ఞ? ఇప్పుడు హృదయంతో ప్రేమించాలంటే ఏం కావాలా? ఎలుగు తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలిపే కానీ మరి తెలిపప్పుడు పక్కన తెలిపెప్పుడు వస్తుంది అని అడగండి. హృదయంతో దేవుణ్ణి ప్రేమించాలంటే ఏం కావాలా? వాక్యము ప్రతిరోజు తీసుకునే వ్యక్తిగా ఉండాలా. ఆమేన్. 2వది, నీ ఆత్మతో దేవుణ్ణి సేవించాలంటే, దేవుణ్ణి ప్రేమించాలంటే నీకేం కావాలా? భయభక్తుల్లో ఎదగాల, ప్రార్థనలో ఎదగాల, వాక్యంలో ఎదగాల, విశ్వాసంలో ఎదగాల. నువ్వు అప్పుడు అన్ని విషయాలు ఎదుగుతావు. హల్లెలూయా. 3వది మనస్సు. అంటే 3వది ఏంటిది? మనస్సు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు నీ మనస్సుని మార్చుకొని నూతన మగుట వలన రూపాంతరం చెందుతావు. హల్లెలూయా. ప్రతిరోజు నీ మనస్సు మారితే రూపాంతరం చెందుతావు. నీ మనస్సుని మార్చే శక్తి వాక్యానికి మాత్రమే ఉంది. ప్రతిరోజు నీ మనస్సుని వాక్యంతో మార్చుకోవాలి. ప్రతిరోజు వాక్యంతో నీ హృదయాన్ని నింపుకోవాలి. ప్రార్థనలో దేవుడితో మందిరంతో సహవాసము కలిగి నువ్వు ఎప్పుడైతే ఎదుగుతావో ప్రాణ ఆత్మ శరీరాలతో, ప్రాణ ఆత్మ మనసుతో నీ దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టు. ఇవి లేకపోతే నువ్వు ఇంకా ప్రేమించట్లే. నీ హృదయం ప్రతిరోజు మార్పు చెందాలంటే ఏం కావాలి? వాక్యంతో నింపుకోవాలి. నీ ఆత్మలో వర్ధిల్లాలంటే ఏం కావాలి? ప్రతిరోజు ప్రార్థనలో దేవుని వాక్యంతో సంబంధం కలిగి ఉండి మందిరానికి రెగ్యులర్గా వస్తూ దేవుళ్ళు ఎదిగితే నీ సోల్ వర్ధిల్లుద్ది. అప్పుడేమవుతావు? అన్ని విషయాలు వర్ధిల్లుతావు. నీ మనస్సు రోజు కూడా రూపాంతరం చెందాలంటే ఏం కావాలా? వాక్యం తీసుకుంటే నీ మనస్సు మారుద్ది. అప్పుడు దేవుని మీద ఆనుకుంటావు. అప్పుడు దేవుని మహిమ చూస్తావు. హల్లెలూయా. ఈ మూడిటికి రిపేర్ వాక్యము, ప్రార్థన, సహవాసము, రొట్టె విరుష్ట. ఈ 4 ఉంటే ప్రతిరోజు ఈ యొక్క హృదయానికి, మనస్సుకి, ఆత్మకి రిపేర్ జరుగుద్ది. అప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టు. ఇవి లేదనుకో, నువ్వు మొదటి ఆజ్ఞని దేవుడు చేయట్లే అంటే దేవుని దృష్టిలో నువ్వు ఇంకా లేవు. దేవుడు ప్రేమిస్తాడు, ఆయన కృప చూపిస్తాడు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం.
మీ మీ చిత్తవృత్తి యందు ఆ, నూతన పరచబడిన వారై ఆ, నీతియు ఆ. యథార్థమైన భక్తియు గలవారై యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా దేవుని పోలికగా సృష్టింపబడిన ఆ, నవీన స్వభావమును ధరించుకుని నూతన స్వభావాన్ని ధరించుకొని మనము ఆ. ఒకరికొకరము ఆ. అవయములై ఉన్నాము ఆ, కనుక ఆ. మీరు అబద్ధమాడుట మాని ఆ, ప్రతివాడును ఆ. తన పొరుగువానితో ఆ. సత్యమే మాట్లాడవలెను. చూడండి నీ పొరుగు వానితో ఏం మాట్లాడాలంట? సత్యమే మాట్లాడాలంట. నవీన స్వభావం ధరించుకోవాలి, నూతన స్వభావం. ఈ మూడు హృదయం, మనస్సు, ఆత్మని ఎప్పుడైతే ప్రతిరోజు నీ పేరు చేస్తావో, ప్రతిరోజు దేవునితో సావాసం కలిగి ఉంటావో, వీరందరూ కూడా పరలోక సంబంధులు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే వీళ్ళ సంబంధం లోకంతో లేదు, వాక్యంతో ఉంది. వీళ్ళ సంబంధం ప్రార్థనతో ఉంది, వీళ్ళ సంబంధం దేవునితో ఉంది. అందుకే వీళ్ళు లోక సంబంధులు కారు, వీళ్ళందరూ పరలోక సంబంధులు. ఎవరికైతే దేవునితో సంబంధం లేదో వాళ్ళందరూ కూడా లోక సంబంధులు, భూ సంబంధులు. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం ముగిచేస్తాను నేను. ఇంకా 2 వాక్యాలు ఉన్నాయి, ముగిచేస్తాను. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. మీరును కలిగి ఉండుడి. ఎవరి మనసు ఉండాలంట మనకి? క్రీస్తు యేసునకున్న మనసు. అందరూ చెప్పండి, హృదయానికి రిపేర్ ఏంటి? హృదయాన్ని బాగుపరిచేది ఏంటి? గట్టిగా చెప్పట్లా. ఒరే వాక్యం అని చెప్పడానికి కూడా బాధగా ఉంది మీకు. అమ్మ, హృదయానికి బాగుపరిచేది ఏంటి? గట్టిగా చెప్పండి, వాక్యము. నీ ఆత్మకి, మీ ఆత్మని బాగుపరిచేది ఏంటి? దేవునితో సహవాసం, ప్రార్థనా జీవితం, వాక్య జీవితం. అలాగే నీ మనసుని మార్చేది ఏంటి? దేవునితో నీ మనసుని మార్చేది ఏంటి? వాక్యమే. మళ్ళీ వాక్యమే. ప్రతిరోజు వాక్యంతో మనసు మార్చుకోవాలా. ఇప్పుడు చెప్పండి, ప్రార్థన ఉండాలా? గట్టి చెప్పండి, ఉండాలా? వాక్యం చదవాలా? మందిరానికి రావాలా? పాటలు పాడాలా? ప్రతిరోజు నీ హృదయాన్ని దేవునితో సంబంధం పెట్టుకొని మార్చుకోవాలా? అప్పుడే నువ్వు పరలోక సంబంధివి. హల్లెలూయా. అప్పుడే నువ్వు పరలోక సంబంధివి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 47 నుంచి 49 వచనాలు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 47 నుంచి 49 వచనాలు. తరువాత ఆ, ఆత్మ సంబంధమైనది ఆ, మొదటి మనుష్యుడు ఆ. భూ సంబంధి అయి మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు. మంటి నుంచి పుట్టినవాడు. రెండవ మనుష్యుడు ఆ. పరలోకము నుండి వచ్చినవాడు. రెండవ మనుషుడు పరలోకం నుంచి వచ్చినవాడు. మంటి నుండి పుట్టినవాడు మొదటి మనుషుడు మట్టి నుంచి పుట్టింది ఎవరు? ఆదాము. రెండో మనుషుడు పరలోకం నుంచి దిగి వచ్చినవాడు ఎవరు? కడపటి ఆదామైన యేసుక్రీస్తు వారు. ఇంకా మంటి నుంచి పుట్టినవాడు అట్టివారే. ఆ, లోక సంబంధి మళ్ళీ చదవండి. ఎట్టివాడో 48. మంటి నుండి పుట్టినవాడు ఎవడో? మంటి నుండి పుట్టినవాడు ఎవడో? మంటి నుండి పుట్టినవారు అట్టివారే. మంటి నుంచి పుట్టినవారు అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధి ఎట్టివాడో? పరలోక సంబంధులను అట్టివారే. పరలోక సంబంధులు అట్టివారే. మరియు మనము ఆ. మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారం మనం మంటి నుంచి పుట్టిన వారి పోలిక ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. పరలోక సంబంధి పోలిక ధరింతము. ఇప్పుడు మనం పరలోక సంబంధులమా, మంటి నుంచి పుట్టిన వారమా? వినపట్ల. యేసుక్రీస్తుని అంగీకరించిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా మంటి నుంచి పుట్టినప్పటికి కూడా పరలోక సంబంధిని పోలికని ధరించుకున్న వారము. హల్లెలూయా. ఇప్పుడు పరలోక సంబంధులు ఏం చేయాలా? ప్రతిరోజు ప్రార్థించాలా, ప్రతిరోజు వాక్యం చదవాలా, ప్రతిరోజు దేవునితో మాట్లాడాలా, ప్రతిరోజు దేవుని సన్నిధిలో గడపాలా, ప్రతిరోజు దేవుని యొక్క మార్గంలో నడవాలా. అప్పుడు ప్రాణ ఆత్మ మూలుగులకు రిపేర్ అవుతుంది. అంతేకాదు నీ మనసు రూపాంతరము చెందుద్ది. అందుకంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకిచ్చాడంట. చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఎంతమంది ఆస్వాదించబడాలనుకుంటున్నారు? నిజముగా
నాకు లోక ఆశీర్వాదాలు వద్దు, నాకు దేవుడి నుంచి ఆశీర్వాదం కావాలని చేతుల పైకెత్తండి. దేవుని ద్వారా మీకు ఆశీర్వాదాలు కావాలంటే, దేవుడిచ్చిన ఆశీర్వాదం మీకు కావాలంటే, ఆ దేవుళ్ళో జీవించినప్పుడు దేవుళ్ళ ఆశీర్వాదాలన్నీ మీకు వచ్చేస్తాయి. చూడండి ఒకసారి ఎఫెసీయుల రాసిన పత్రిక 3:3 మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆ, తండ్రియగు దేవుడు ఆ, స్తుతింపబడును గాక. ఆ. ఆయన క్రీస్తునందు ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమును ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. మనకి ఇచ్చేసాడంట ఆల్రెడీ. అదే ప్రతి ఆశీర్వాదము నువ్వు రక్షించబడినప్పుడే, బాప్తిజం తీసుకున్నప్పుడే ప్రతి ఆశీర్వాదము నీకు వచ్చేసింది. మరి ఎందుకు కనపట్లా? నువ్వు దేవుళ్ళ జీవించట్లేదు కాబట్టి. నీకు ఆ కారు, ఆ ఇల్లు అవి ఎందుకు రావట్లేదు తెలుసా? ఎట్రా అంగన షో అండ్ ఐమ్ క్లోజ్. ఈ వాక్యం మళ్ళీ చదవండి. ఎఫెసీయుల రాసిన పత్రిక 1:3 మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ప్రతి ఆశీర్వాదము ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. మనకి అనుగ్రహించాడు. అది ఎక్కడుంది? క్రీస్తునందు ఉంది. క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఎవరికి ఇచ్చాడు? మనకి ఇచ్చాడు. అవునా? ఇప్పుడు ఆ ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము క్రీస్తులో ఉంది కాబట్టి ఆ క్రీస్తు ఎక్కడున్నాడు? ఈయనలో ఉన్నాడు. ఈయనలో క్రీస్తు ఉన్నాడు. ఆ క్రీస్తు సంబంధమైన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం క్రీస్తులో పెట్టి ఆ క్రీస్తు ఇతనిలో ఉన్నాడు. రైట్? ఇప్పుడు ఆశీర్వాదం ఎవరిలో ఉన్నాయి? చెప్పట్లా. కొండల తట్టు నా కన్నులెత్తుతున్నాను, నన్ను బ్లెస్ అవుదా? ఆశీర్వాదాలు నీలో ఉన్నాయి. ఈ నీలో ఉన్న ఆశీర్వాదాలు బయటికి రావాలంటే, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము నీకు బయటికి రావాలి అంటే, ఆత్మను అనుగ్రహించిన పరలోక దేవునితో నువ్వు సంబంధము కలిగి ఉంటే ఈ ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము నీలో బయటకు వస్తుంది. హల్లెలూయా. లోకంలో జీవిస్తే లోకంలో అన్నీ కూడా నీలోకి వస్తాయి. దేవుళ్ళో జీవిస్తే ఆత్మ సంబంధ ప్రతి ఆశీర్వాదము నీలో పనిచేయడం స్టార్ట్ అవుతుంది. చాలా సింపుల్ తెలుసా? సింపులా కష్టమా? కానీ ప్రార్థన చేయాలంటే మనకు కష్టం. గంట సేపు ప్రార్థన చేయాలా? అబ్బా మందిరానికి పోవాలా? అయ్యో, కొంతమంది కర్ణ కఠోరంగా ఉంటుంది. అబ్బా 2 గంటలు ఓవర్ చేతులు చప్పట్లే పడతాం ఊరుగా. అదేగాన సినిమా పాటలు పెడితే టిప్రి 3 గంటలు 4 గంటలు ఎదుగుతావు. ఇప్పుడు కూడా చెప్తా, వాళ్ళ పేరు ఆ ఊరు చెప్పను. రీసెంట్గా నన్ను ఒక రిసెప్షన్ పిలిచారు. పెళ్ళికి పిలిచారు, రిసెప్షన్ పిలిచారు. నేను ఆ రిసెప్షన్కి వెళ్ళాలనుకున్నా కానీ నా మనసు రావట్లే. పెళ్ళికి వెళ్ళా. వాళ్ళు చాలా మేలు పొందుకున్నారు. గర్భఫలం ఇచ్చాడు దేవుడు. ఆ పెళ్ళి కూడా దేవుని ద్వారా ఏర్పరిచినటువంటి మ్యారేజ్. అది కూడా వివాహము అన్ని విషయంలో, చెప్పండి గట్టిగా, వివాహము అన్ని విషయంలో ఘనమైనది. రైట్? సరే, ఎందుకో ఆ రిసెప్షన్కి ఎందుకు వెళ్ళబుద్ధి కాలే. పాస్టర్ గారు మీరు రాకపోతే బాగోదు పాస్టర్ గారు, రావాలి పాస్టర్ గారు. ఆ అమ్మాయి పెళ్లి కూతురు ఫోన్ చేసింది, ఇంట్లో వాళ్ళు ఫోన్ చేశారు, కానీ నాకు మనసు రాలే. సరే అని, చాలా జాగ్రత్తగా రండి, సరే అని నేను వాళ్ళ స్టేటస్ చూస్తా ఉన్నా. అన్నీ కూడా ఫస్ట్ రోజు పెళ్లి ఫోటో పెట్టారు. అబ్బా కంగ్రాచులేషన్స్, దేవుడు మీ కుటుంబాన్ని బ్లెస్ చేయను గాక అన్నీ చెప్పేశా. 2వ రోజు రిసెప్షన్ వీడియోస్ పెట్టారు. ఆ వీడియోస్లో ఏమి పాటలో తెలుసా? డీజే డిస్కో. ఆ పాటలు కూడా ఆ చిన్నపిల్లతో డ్యాన్సులు వేసి, వీళ్ళు కూడా డ్యాన్సులు వేసి వీడియోలు పెట్టి స్టేటస్లు పెట్టారు. మళ్ళీ ఎవరు? క్రైస్తవులు. ఏదో కొత్తగా ఏదో పాట ఫేస్బుక్లో హల్చల్ చేస్తుంది. కొత్త సినిమా ఏదో ఇంకా రిలీజ్ అవ్వాలి. అది కపుల్స్ డ్యాన్స్ అంట. అది ఆ కపుల్స్ కలిసి డ్యాన్స్ వేస్తున్నారు. ఎట్ట
దెయ్యం పట్టిందేమో అనుకున్నా నేను. దేవుడు కావాలా, దెయ్యం కావాలా? ఆ దెయ్యాన్ని విడిచిపెడితే దేవుడు బ్లెస్ చేస్తాడు నేను. హల్లెలూయా, హల్లెలూయా. అది చూసి నాకు మైండ్ పోయింది. రెండోసారి ఇంటికి పోకూడదు నేను అనుకున్నా. మళ్ళీ ఇల్లుడు కూర్చున్న వాళ్ళు కూడా పెళ్లి కూతురు లాక్కొచ్చి డ్యాన్సులు, దరిద్రమైన సాంగ్స్ అయ్యి, సినిమా సాంగ్స్ అయ్యి. పత్రికలేమో వివాహం అన్ని విషయంలో ఇది దేవుడు ఏర్పరిచిన కార్యము. ఎవరు ఏర్పరిచిన కార్యము? గట్టి చెప్పండి. ఈ బిడ్డని నాకు దేవుడు ఇచ్చాడు పాస్టర్ గారు. అట్లా పాస్టర్ గారు బాగుండాలి. టిప్రి 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 టిప్రి. మన క్రైస్తవులు సిగ్గుందండి అసలు. ఒక మాట అడుగుతున్నా మిమ్మల్ని, పేరు క్రైస్తవులేనా? ఈ పరలోక సంబంధమైన ఆశీర్వాదం కనబడాలంటే లోకాన్ని తోసివేయాలా, లోకాన్ని ద్వేషించాలా? ఎందుకంటే నువ్వు లోక సంబంధివి కాదా? మళ్ళీ వీళ్ళు పంచులు కట్టుకొని పంచులు కూడా ఊడిపోయేలాగా డాన్స్ చేస్తున్నారు వీళ్ళు. సీరియస్గా చిన్నపిల్లలు డాన్స్ చేస్తుంటే వీళ్ళు విజులు బుర్రే బుర్రే హే హూ హే. ఏనాడు మందిరులు ఆరాధించినప్పుడు చప్పలు కొట్టరు వీళ్ళు. సిగ్గు లేకపోతే చాలు. మిమ్మల్ని అసలు తిట్టట్లే, మీరు మంచోళ్ళు అసలు. ఆయన మళ్ళీ పాట చిన్న పాప పెట్టేట అంటారు అని అడుగుతున్నారు. ఏ సిగ్గులేని వాళ్ళారా? దే డోంట్ హ్యావ్ షై. దేవుడు ఒకడున్నాడు, దేవుడు చూస్తున్నాడు. మనం రక్షించబడ్డాం, బాప్తి తీసుకున్నాం, రక్తం ఇచ్చి కొనబడ్డాం. దేవుడు అసహించిందని నువ్వు ప్రేమిస్తున్నావు. ఏనాడు అలాగ సంఘాలు అరవే, ఏనాడు నోరు చేసి ప్రార్థన చేయవే. ఆడొత్తది విజిల్లు, ఆడొత్తి అరుపులు. ఏనాడు నోరు చేసి యేసయ్యా అని కేకయ్యవే. మళ్ళీ అన్నీ నీకు కావాలా? ఆశీర్వాదాలు కావాలా, డబ్బు కావాలా, ఆరోగ్యం కావాలా? మళ్ళీ వ్యాధి ఎవరు గుర్తొస్తారు? అప్పుడే విజులు వ్యాధి వస్తే పిర్రని గట్టిగా అప్పుడు డాన్స్ చేయొచ్చుగా. బల్లే 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 బల్లే. ఈరోజు లోకము నీ నుంచి దూరం అవునుగాక. హల్లెలూయా. పాస్టర్ గారు అది ఒక్కరోజే పాస్టర్ గారు, ఆ ఒక్కరోజే ఎంజాయ్ చేస్తాం పాస్టర్ గారు. నీ లైఫ్ ఎంజాయ్ కాదు. నెక్స్ట్ ఏం చేస్తావు తెలుసా? సాతాను నిన్ను ఆవరించి నిన్ను తొక్కు పెడతాడు సాతానుడు. ఒక్క అవకాశం చాలు సాతానికి నీ జీవితం నాశనం చేయడానికి. లోకాన్ని విడిచిపెట్టు. అప్పుడు దేవుని ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని కంటితో చూస్తావు. హల్లెలూయా. అందుకని లోకాన్ని విడిచిపెట్టు, లోక ఆశలు విడిచిపెట్టు, లోక పద్ధతులు విడిచిపెట్టు, లోక పాటలు విడిచిపెట్టు. నువ్వు లోక సంబంధివి కాదు, పరలోక సంబంధివి. కానీ నువ్వు లోకంలో ఉన్నావు. లోకాన్ని నీ విశ్వాసంతో జయించటానికి. ఈ లోకాన్ని జయించేది నీ విశ్వాసమే. ఆమేన్, ఆమేన్. నేను ఆశ్చర్యపోయాను నిజంగా. ఎంత చక్కగా పెట్టుకున్నారంటే అది కూడా ఒక సాంగ్ కాదండి బాబోయ్. వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తారో అప్పుడు కడుగుదామని రెడీగా ఉన్నా. మళ్ళీ ఆ సాక్ష్యం చెప్పారు. నాకు రెండోసారి గర్భఫలం తెరిచాడు దేవుడు. ఎంత గొప్పగా బ్లెస్ చేశాడంటే నేను బాబుని అడిగా, నాకు దేవుడు బాబుని ఇచ్చాడు. మళ్ళీ ఆ పెళ్లి కూతురు నాకేం చెప్పింది తెలుసా? అన్నా ఎన్నో నెలల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి నేను వివాహం కోసం వెయిట్ చేస్తున్నా, నాకు మంచి భర్తను ఇచ్చాడన్నా. హల్లెలూయా. వేసేది డ్యాన్స్ ఏమో సాతాను గడికా. దేవుడి పాటలు పెట్టొచ్చుగా, దేవుడి పాటలకు నాట్యం చేయొచ్చుగా, దేవుడి పాటలు స్తుతించవచ్చుగా. ఏ దేవుడి పాటలు ఆ మ్యూజిక్ లేదా? ఇక్కడ మ్యూజిక్ ఉంది బాగా. అబ్బో, మనం మారం. దేవుడిని మన స్థాయికి రావాలని కోరుకుంటాం. దేవుడు మన స్థాయికి ఎప్పుడు రాడు. నువ్వు ఆయన స్థాయికి వెళ్ళిందాకా నీ పరిస్థితులు మారవు. కానీ ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు నీ పరిస్థితులు మార్చడానికి. హల్లెలూయా. నీ స్థితి మార్చడానికి. హల్లెలూయా. లోకాన్ని విడిచిపెట్టు. లోకము దాని ఆశలు అంతమైపోతాయి, కానీ ఆయన వాక్యము సదాకాలం నిలుచుద్ది. ఆ వాక్యంలో నిన్ను ప్రతిష్ఠ చేసుకో. వెళ్ళిపో. ఆమేన్. హల్లెలూయా. అంత హల్లెలూయా. ఎవ్రీ బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ will be activated when you have deeper connection with God.
నీలో ఉన్న ప్రతి ఆశీర్వాదం యాక్టివేట్ అయ్యేది దేవునితోనే. లోకాన్ని విసర్జించు, లోక పద్ధతులు విసర్జించు, లోకాన్ని విడిచిపెట్టు, పాపాన్ని విడిచిపెట్టు, కోపాన్ని విడిచిపెట్టు, అసూయ విడిచిపెట్టు, ద్వేషం విడిచిపెట్టు, విగ్రహాన్ని విడిచిపెట్టు, లోక ఆచారాలు విడిచిపెట్టు. అప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తావు. అప్పుడు నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుని ప్రేమించడానికి ప్రతిరోజు వాక్యం తీసుకో, ప్రతిరోజు సహవాసం కలిగి ఉండు, ప్రతిరోజు నీ మనసుని వాక్యంతో రూపాంతరం చేసుకో. అప్పుడు దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. ఈరోజు నీ జీవితంలో మార్పు తీసుకురావడానికి వాక్యం చెప్తున్నాడు. దేవుడు ఈరోజు నుంచి నిన్ను దీవించును గాక. హల్లెలూయా. అందప్పుడు హల్లెలూయా. నీ హృదయ ఆలోచనలను పరిశోధించేవాడు, నీ మనస్సును ఎరిగినవాడు, నీ ఊహలు ఎరిగినవాడు. అందుకే దేవుడు నోవా కాలంలో ఎందుకు నాశనం చేశాడు తెలుసా? నోవాహుని జలప్రలయంతో పాపం చేసినది కాదు, వాళ్ళ ఊహలు, వాళ్ళ మనస్సు, వాళ్ళ హృదయము చెడిపోయినందుకు నాశనం చేశాడు. మీరు చదవండి ఒకసారి. వాళ్ళ ఊహలు, వాళ్ళు మనస్సు ఎప్పుడు కూడా చెడ్డగా ఉంది, వీళ్ళు మార్పు చెందట్లేదని జలప్రలయంతో నాశనం చేశాడు. ఈరోజు దేవుని వాక్యం వస్తున్నా నీ మనస్సు, నీ హృదయము మార్చుకోలేకపోతున్నాం అంటే వాళ్ళ మీదకి హఠాత్తుగా నాశనం వస్తుంది. ఆయన నాశనం చేయడానికి దేవుడు నేను ఎన్నుకోలే, ఆయన నిత్య జీవాన్ని ఇవ్వటానికి దేవుడు నేను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. అందుకే చూడండి, సడన్గా చాలామంది ఎందుకు చనిపోతారు చెల్లి. కొంతమంది ఆత్మీయంగా చనిపోతారు, కొంతమంది సడన్గా చనిపోతారు. అయ్యా నిన్నటిదాకా బాగానే ఉన్నాడు, ఆ రోజు భ్రష్టత్వానికి అప్పగించిన రోజు, వదిలేసి జీవించి నిన్న రీసెంట్గా ఒక యవనస్తుడు యొక్క జీవితం చూసాం. మ్యూజిక్ ప్లే చేసేవాడు చాలా చక్కగా, సడన్గా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. ఎవరితో డబ్బులు ఎక్కువ ఆశించాడంట, ఎంత ఇస్తాను తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడంట. మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు. మళ్ళీ దేవునికి హృదయం ఎలా ఉందో తెలియదు కానీ, దేవుడితో ఈయన సంబంధం ఎలా ఉందో తెలియదు కానీ, చాలా మంచి పేరు సంపాదించాడు ఆ యవనస్తుడు. హఠాత్తుగా చనిపోయాడు. హఠాత్తుగా ఇల్లు కట్టాడు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఇల్లు కట్టాడు. కానీ ఆ డబ్బంతా కూడా ఆఖరిలో హాస్పిటల్ ఖర్చు పెట్టారు. హఠాత్తుగా చనిపోయాడు యవనస్తుడు, 22 సంవత్సరాలు. ఎందుకు నాశనం వచ్చిందో తెలీదు. మరణం పొంచి ఉంది, సాతాను పొంచున్నాడు. నువ్వు లోకంలో జీవిస్తున్నావు అనుకో, ఏం కాదులే అనుకొని కాసేపు దేవుళ్ళో కాసేపు లోకంలో, సడన్గా నీకేం జరుగుతుందో తెలీదు. అలాంటి రాకుండా తప్పించేది నీ దేవుడే. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నీ మనసుకి రిపేర్ ఏంటి? గట్టిగా ఓకే. నీ హృదయానికి రిపేర్ ఏంటి? వాక్యమే. నీ ఆత్మకు రిపేర్ ఏంటి? దేవునితో సహవాసము, ప్రార్థనా జీవితము, ఆరాధించుట, వాక్యాన్ని ధ్యానించుట. హల్లెలూయా. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్చిన ప్రకారము అన్ని విషయాలు వర్ధిల్లి సౌఖ్యముగా ఉంటావు. ఇప్పుడు చెప్పండి, పరలోక సంబంధమైన మనుషులు ఎవరితో సంబంధం కలిగి ఉండాలి? ఎవరితో? దేవునితో, వాక్యంతో ఉండాలా. ఆమె మాకు వాక్యం చదవటం రాదు, వాక్యం విను. వార్తా ఛానల్, టీవీ ఛానల్ వచ్చేసినాయి కదా, రక్షణ, ఆరాధన, ఇన్ని ఛానల్లో వాక్యం విను. ఏదో ఒక వాక్యం నీ చేతిలో పనిచేస్తుంది. వాక్యములో నిన్ను ప్రతిష్ఠ చేసుకో, సావాసానికి రా, ప్రార్థించటం మానబాక, దేవుడు నీకు మేలు చేస్తాడు. హల్లెలూయా. అట్టి మేలు నీ గృహంలోకి ఈరోజు నుంచి వచ్చును గాక. ఆమెన్. అందరూ లేచిందా? లెట్స్ ఆల్ స్టాండ్ అప్.